బీజేపీ వ్యూహంలోనే ఆయన ప్రధాన పాచికగా మారబోతున్నారు. సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు, అంటే వారు ప్రతినిధి ఇక్కడ లేరు కాబట్టి సరే వస్తారు. వారు వచ్చిన తర్వాత అందాం అనుకున్నాను. బట్ నిజంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, వారి లోపల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పౌరుషం, రక్తం ఉంటే, నేను మళ్ళీ ఈ మాటకు నేను కట్టుబడి ఉంటే గనక ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా మారొద్దు, తెలంగాణ ఆవిర్భావం జరగవద్దు, తెలంగాణ పురుడే పోసుకోవద్దు అని నేను 11 రోజులు నిరాహార దీక్ష చేశాను అని గొంతులు దించుకొని తలపైన వెంట్రుకలు ఊడిపోయేలాగా ఊగి మరి చెప్పినటువంటి వ్యక్తిని మేము తెలంగాణకు తీసుకొస్తామంటే, తెలంగాణకు తీసుకొస్తామంటే బీజేపీ నాయకులు ఏం చెప్పాలో, ఎన్ని చోట్ల పుడతాడు సార్ ఆయన? ఎక్కడొచ్చినా సంతోష్ సార్, ఇది అక్కడ పెట్టుకోమనండి, ఆంధ్రప్రదేశ్లో మాకేం సంబంధం? ఆయన ఊరుకోవట్లేదు, విజయం ఉంది, నేను అక్కడికి వచ్చేస్తానంటున్నారు ఆయన. ఇప్పుడు ఆయన మొదలుపెట్టింది ఇదే కదా సార్, రుద్రవీణ వాయిస్తా, అగ్నిధార కురిపిస్తా, తిరుగుబాటు జెండెగిరేస్తా, దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా అన్న తెలంగాణ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యుల గురించి ఆయన చదివిందే కదా. కాంగ్రెస్ గురించి అయితే ఆయన మొత్తం పేపర్ పెట్టుకొని చదివింది కదా. లాస్ట్కు ధన్యవాదాలు కూడా చూసి చదివే చెప్పింది కదా, ధన్యవాదాలు, నమస్కారాలు, వందనాలు కూడా. ఆయనకేముంది సార్, పవర్ లేని పవర్ స్టార్ ఆయన లేదు సార్, ఆయన పవర్ లేని పవర్ స్టార్ ఆయన. నేను చెప్తున్నా, ఆయన పవర్ లేని పవర్ స్టార్. ఆయన ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితం అయ్యే పవర్ స్టార్ ఆయన సిల్వర్ స్క్రీన్ పైన పవర్ స్టార్. రాజకీయాలు ఆయన పవర్ స్టార్ కాదు. ఆయన ప్రూవన్ పొలిటికల్ పర్సన్. నో సార్, హి ఇస్ నాట్ ప్రూవెన్. హి ఇస్ నాట్ ప్రూవెన్. నిజంగా ఆయన ప్రూవెన్ పొలిటికల్ స్టార్ అయితే ఆయన 2014లో ఈ రాష్ట్రం బాగుపడాలని బీజేపీతో జత కడుతున్నానని చెప్పి తర్వాత పొత్తును విడగొట్టి 2019లో జరిగిన ఎన్నికల్లో వివిధమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నేను విడిచిపెట్టను, నా తల్లిని దూషించారు అని చెప్పి గొంతు చించుకొని మాట్లాడిన ఆయన మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం పోలే సార్ ఆయన దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు కాలబేరంకి పోలే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయననే పోయి ఆయన కాళ్ళు పట్టుకొని, ఎవరు సార్ వారు సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ వెళ్ళారా లేదా అనడానికి బయట నుంచి మనం ఆధారం లేకుండా మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, కమ్యూనికేట్ చేయడానికి విషయం లేదు సార్. బయటికి ఎవరన్నా చెప్పినారంటే మన దగ్గర ఆధారం లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే పిలవడానికి ఆ రోజు సోర్స్ లేదు, జైల్లో ఉన్నారు. వీరే వారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకొని అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన ప్రెస్తో మాట్లాడేటప్పుడు పక్కన బాలకృష్ణ గారికి కూడా తెలియదు అనుకుంటా, మేము కలిసి వెళ్తామని చెప్పేసరికి బాలకృష్ణ గారు షాక్ అయి మోహన్ చూసినారు. ఆ వీడియో క్లిప్పింగ్ కోసం చూసినా దొరకలేదు. ఆ మాట వరకు ఓకే, ఎందుకంటే లోపల మాట్లాడిన మాట బయట తెలియదు కాబట్టి బాలకృష్ణ గారు వెంటనే మేము కలిసి పోటీ చేస్తామని ఆయన షాక్ అయి మోహన్ చూసినారు. అంటే ఈయన నిజంగా ఈయనకి ఏమన్నా పొలిటికల్గా అంత పవర్ ఉన్నోడంటే ఒక్కడిగా పోరాటం చేయాలి సార్, ఒక్కడిగా పోరాటం చేయాలి. లాభమో నష్టమో, గెలుపో ఓటమో, ఒంటరిగా పోరాటం చేసి గెలిస్తే అట్లా అనొచ్చు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి పాలన, ఆయన చేసినటువంటి లోకేష్ గారు చేసినటువంటి యువగలంకి సంబంధించినటువంటి పాదయాత్ర యొక్క ప్రభావం, ఈ అన్ని వెరసి ఈరోజు ఈ యొక్క గెలుపు అనేది వచ్చింది. సార్ నేను ఒక మాట అంటున్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఒక 18 సీట్లు తక్కువ వచ్చేవేమో, ఒక 23 సీట్లు తక్కువ వచ్చాయేమో. కానీ నాకు తెలిసి మొన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేయకపోయినా కూడా అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండే. కానీ వీరు రావడం వల్ల ఈ పార్టీకి 20 సీట్లు పెరిగినాయి తప్ప అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళు ఏదో ఈరోజు మాకు 100% స్ట్రైక్ రేట్ ఉంది, మేము 21లో పోటీ చేశాము అంటున్నారు. 21 పోటీ చేసా, 21 మేము గెలిచాము. అవుట్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సీట్లలో నుంచి 21 పోటీ చేసి అందులో నుంచి గెలిచి మేము 100% స్ట్రైక్ రేట్ అంటారు ఏంటి సార్? మిగిలిన ఎందులో కూడా వీళ్ళ ప్రజల అభిప్రాయం ఏందో వీళ్ళకి తెలియదు సార్. ఒకటి, ఇప్పుడు ఏపీలోన మీరు షర్మిల గారిని, జగన్ సోదరు అయినట్టు షర్మిల గారిని తీసుకొని అధ్యక్షురాలుగా చేశారు. పొలిటికల్ స్పేస్ ఏమి మళ్ళీ పెరిగినట్టు కనిపించారు. కాంగ్రెస్ కథ అక్కడ ముగిసిపోయినట్టేనా సార్? అక్కడ పార్టీ పూర్తిగా చచ్చిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు
నేను అనేక వేదికలపైన చెప్పిన మాట ఈరోజు కూడా చెప్తున్నా సార్. తెలంగాణ రాష్ట్రము ఎవరో బ్రోకరిజం చేస్తానో ఎవరో లాబీ చేస్తానో రాలేదు. తెలంగాణ రాష్ట్రము విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అంటే అక్కడ కాంక్ష తీవ్రంగా ఉంది. ఇంకా ఏ ప్రాణం పోకూడదు, ఏ ప్రాణం నా వల్ల నా నిర్ణయం వల్ల ఒక నష్టం జరగకూడదని చెప్పి మేడం ఆంధ్ర ప్రాంతంలో మనం నష్టపోతామని తెలిసినప్పటికీ కూడా లెట్ ఇట్ బి హ్యాపెన్ బట్ వీ హ్యావ్ టు ఫార్మ్ తెలంగాణ అని చెప్పి నిర్ణయం తీసుకొని అన్ని పార్టీల ఇచ్చినటువంటి అభిప్రాయాల మేరకు పార్లమెంట్లో తలుపులు వేసైనా సరే బిల్లును పాస్ చేయించాలని చెప్పి కంకణం కట్టుకున్న సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ ఉన్నటువంటి పొలిటికల్ స్టార్ అయితే సుగాలి ప్రీతి గారి విషయం ఏమైంది సార్? ఏమైంది సార్? సుగాలి ప్రీతి గురించి ఈరోజు మేము అడుగుతున్నాం. మాకేం సంబంధం లేదు, కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి మాటలు కథలు ప్రాసలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొడుతున్నప్పుడు మేము అడుగుతాం ఆంధ్ర ప్రాంత యువకులకు ఒక సలహా, మీరు ఈయన మాటలు పట్టుకొని రెచ్చిపోతే మీ భవిష్యత్తులు పాడైపోతాయి. ఒక అమ్మాయి ఎలక్షన్ టైంలో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని చాలా ఆవేశంగా మాట్లాడింది సార్. సార్ నేను ఐపీఎస్ని అన్నది. ఐపీఎస్ అంటే ఏంటి అంటే పవర్ స్టార్ సోల్జర్ అని చెప్పింది. ఐపీఎస్లో కావాల్సిన నెక్స్ట్ తరం ఉన్నారు, కానీ ఈ తరం మాత్రం మేము మీకు సోల్జర్స్ సార్, మీతో పని చేస్తాం, మీకోసం మేము త్యాగాలు చేస్తామని మాట్లాడిన అమ్మాయి కట్ చేస్తే 8 నెలల తర్వాత ఒక అమ్మాయి వీడియో పెట్టింది. నేనేమో అనుకొని గత ప్రభుత్వం మీద మాట్లాడాను, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు చేస్తున్నారు సార్. ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, వాలంటీర్లు ఇండ్లకు పోయి రేప్ చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేసినారు సార్? అవన్నీ ఎందుకు బయటికి తీయలేదు? ఎందుకు సార్? అన్ని మీరు వైఎస్ఆర్సీపీ మాట్లాడితే లేదు సార్, వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, కానీ వారు ఏ తెలంగాణనైతే వద్దన్నారో ఆ తెలంగాణనే రిఫరెన్స్గా తీసుకొని యువతను రెచ్చగొడుతున్నప్పుడు ఈ ప్రాంతానికి బీజేపీ పార్టీ వాళ్ళు వారికి ఒక ద్వారాలు ఓపెన్ చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు యువకులకు కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి. తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి చెన్నై నుంచి కుప్పలుగా జాతరకు వచ్చినట్టు వచ్చారు. అక్కడ ఎంత ఇస్తే వచ్చారో చెప్తాం సార్. అది కూడా సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సార్, వాళ్ళందరూ అభిమానులు. ఎవరు సార్? సరే సార్, వారు అభిమానులు కదా, ఆ అభిమానులకు కూడా ఒక్క మాట చెప్తున్నా సార్. ఆ అభిమానులే ఈ అభిమానులందరూ అభిమానించే ఈ అభిమాన నట హీరోని గెలిపించడానికి తానుగా పూర్తిగా త్యాగం చేసిన వర్మ గారిని నడి రోడ్డు మీద నిలబెట్టేసినాడు సార్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రేపు పొద్దున ఈ అభిమానులను కూడా అక్కడే నిలబెట్టేస్తారు. ఓకే సార్. కోటిరెడ్డి గారు సార్, ఏంటి సార్ అద్భుతమైన స్పీచ్, బాగుంది సభ అని అనుకుంటే అదేమో కాస్త వైడ్ బాల్ ఏదో అయినట్టుంది, నిజమేనా? అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఒక్క కోణంలో దాన్ని చూడలేము, ఎందుకంటే మల్టీవిజన్ గా చూడాలి. మల్టీవిజన్ చూడాలి. ఆయన ప్రసంగంలో అంటే కోణాలు కూడా, ఆయన స్పృశించినటువంటి అంశాలు కూడా ఒక దశలో మాట్లాడేప్పుడు తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది, ఇంకొక దశలో లెఫ్టిస్ట్ లాగా మాట్లాడినటువంటిది కనిపిస్తుంది. లెఫ్టిస్ట్ కాదు అని చెప్తున్నాడు. కాదు అన్నప్పుడు కానీ నేను చెగువేరా అభిమాని, భగత్ సింగ్ అభిమాని, వీళ్ళందరినీ నా గుండెల్లో నిలుపుకున్నాను. ఆయన అనేది ఏంటంటే చెగువీరా వైద్య వృత్తిని వదిలి విప్లవకారుడు అయిన అంశాన్ని మాత్రమే నేను ప్రేమిస్తాను. దీన్ని ఇంకొంచెం లోతుగా చూడండి మీరు. అంటే నేను అనేది ఈ సనాతనం అనేటువంటి పదం ఆయన వాడడం మొదలుపెట్టింది